ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. నమస్కారములు. కమాన్ ఇండియన్ కమాండ్ సాబులండి. నమస్కారములు. ఓం సత్యమోం. ఈ మనిషితో ఈ యూట్యూబ్ ఛానల్ మదర్ ఇండియా ఛానల్ మాట్లాడుతుందంటే అది ఏ విధంగా మాట్లాడుతుందంటే నీతో నాతో మనమందరితో ఈ అమ్మ సేనంబలి అమ్మ దుర్గమ్మ కనకదుర్గమ్మ ఏ విధంగా మాట్లాడుతుందండి. ఇప్పుడు ఒడిశా పూరి రథయాత్రలో అవుతున్నాయండి. ఎక్కడ మన ఒడిశాలో పూరిలో అది కలియుగ భగవంతుడు ఓం జై జగన్నాథ్ మనం జపం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఓం జై శ్రీ జగన్నాథ్ అందులో ఆర్ వస్తుంది, ముందు ఆర్ రాదు. అంటే ఓఎం మనము జపం చేసాము. ఇప్పుడు ఓఎంఎం జపం చేయాలి. ఓం జయ శ్రీ జగన్నాథ్ అందులో ఆర్ వచ్చింది, అవునా కదండి. ఆ ఆరే రాజా రామచంద్ర మహాప్రభుజీ రాముడండి, రామచంద్రుడు. ఆ ఆరే ఒడిశా పురి రాజా గజపతి మహారాజు గారు. మనము సంవత్సరంకి అంటే ఆ రథయాత్ర సమయంలో బలరాం, జగన్నాథ్, సుభద్ర చెల్లెలు ఈ ముగ్గురు రథయాత్ర సమయంలో ఆ రథం మీద మన ఒడిశా పూరి రాజుగారు బంగారము చీపులతో శుభ్రత చేస్తూ మనం చూస్తున్నాం భగవంతుడి రూపంలో, అవునా కదండి. ఇది సత్యం. మనం ప్రతి సంవత్సరము భగవంతుడి రూపంలో గజపతి మహారాజునే చూస్తున్నాం. ఇది సత్యం. ఇది ఇండియన్ గురు ఆఫ్ హోమ్ సత్యమోం. ఇది లోక్ సమర్పిత్ మీడియా. ఇది హిందూ, ముస్లిం, ఇసా, సిక్కుల నలుగురు మతాల లోపల వచ్చిన సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు ఇవి ఉంది. కలియుగ భగవంతుడికి కాళ్ళు చేతుల్లో, మనకి కాళ్ళు ఇచ్చారు, చేతులు ఇచ్చారు. రెండు చేతులతో మనము పనులు చేయాలి, మాట్లాడాలి, ప్రేమించాలి. ఈ మూడు మాటలే శాంతి సేవనాయ్ 786 సత్యం శివం సుందరం. ఈ మూడే మనము జేసు మహారాజ్ క్రీస్తులోకి వెళ్తే 3 శిలువలు అక్కడ కనబడతాయి. ఏమండి, 7 + 8 + 6 = 21. అక్కడ 2 ప్లస్లు ఉన్నాయి ఏసు శిలువ రూపంలో. మరి ఆ 21 ప్లస్ 2 + 1 = 3. అక్కడ ఒక ప్లాస్ వచ్చింది. ఈ 3 ప్లాస్లు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే